హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అక్షయపాత్ర. నేను మీ తాడిపోయిన లావణ్య యాదవ్. ఫ్రెండ్స్, మనం ఈరోజు చేసుకోబోయే రెసిపీ స్వీట్ కార్న్ తోటి మసాలా కర్రీ. నేను స్వీట్ కార్న్ తీసుకున్నాను, ఒక ప్యాకెట్ స్వీట్ కార్న్ తీసుకున్నాం మనం. దానిలోకి వంకాయలు, ఇట్లా కొన్ని వంకాయలు తీసుకున్నాను, ఒక 5-6 వంకాయలు దాకా ఉంటాయి. కొన్ని వంకాయలు, 2 బంగాళదుంపలు ఉడకబెట్టుకోలేదు, ఈ పైన ఇట్లా తోలు తీసి పెట్టేసుకున్నా. ఒక క్యాప్సికమ్, ఇట్లా 4 పచ్చిమిరపకాయలు ఇట్లా సన్నగా కట్ చేసి పెట్టుకున్నా. ఇట్లా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, 2 టేబుల్ స్పూన్ ధనియాలు వేయించి పెట్టుకున్నాను. ధనియాలని చెక్క, లవంగం, ధనియాలు, మనకి తగినంత సాల్ట్, పోపు దినుసులు, మనకి సరిపడంత కారం, పసుపు, మనకి ఆయిల్ తగినంత, మనకి మసాలాకి వెల్లుల్లి రెబ్బలు కొన్ని, అల్లము, కొత్తిమీర, ఒక 2 టమాటాలు ఇలా కట్ చేసి పెట్టుకున్నాను, 2 టమాటాలు. ఇప్పుడు మనం మిక్సీ జార్ తీసుకొని ఈ మసాలాని మిక్సీకి వేసుకుందాం. మిక్సీ జార్ తీసుకున్నాం కదా, ఈ మిక్సీ జార్లోకి ధనియాలు, వేయించి పెట్టుకున్న ధనియాలు, అల్లం ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, కొంచెం కొత్తిమీర, టమాటాలు, ఇట్లా 2 టమాటాలు తీసుకున్నాను. మనం ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. మనకి మసాలా రెడీ అయిపోయింది. మనకి మసాలా మెత్తగా చేసేసుకున్నాం కదా, మనం ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం. స్టవ్ వెలిగించుకున్నాం కదా, ఒక బాండి పెట్టేసుకొని, మనకి బాండి హీట్ ఎక్కింది. మనకి ఇప్పుడు బాండి హీట్ ఎక్కింది కదా, కొంచెం ఆయిల్ వేసుకుందాం. కొంచెం ఆయిల్, మనం ఆయిల్ వేసుకున్నాం కదా, పోపు దినుసులు, ఉల్లిగడ్డలు, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలు వేసుకుందాం. సన్నగా కట్ చేసి, పొడుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, మనకి కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, మనకి ఉల్లిగడ్డ లేకపోయినాయి కదా, ఈ మసాలాను కూడా దీనిలోకి వేసుకుందాం. మిక్సీ పట్టుకున్నాం కదా మసాలాను. మనకి మసాలా అంతా పచ్చి వాసన పోయే వరకు వేయించుకుందాం. ఫ్రెండ్స్, మనకి మసాలా వేగిపోయింది కదా, నేను కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్, వంకాయలు, బంగాళదుంప ఇట్లా చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. ఇవి కానీ క్యాప్సికమ్, వంకాయలు అన్నీ కట్ చేసుకున్నాం కదా, మనకి మసాలా అనేది వేగిపోయింది. ఇవన్నీ దీనిలోకి వేసేసుకుందాం. ఫస్ట్ వంకాయలు, క్యాప్సికమ్, బంగాళదుంప, నేను ఇట్లా వాటర్లో క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇట్లా వాటర్లోకి వేసుకున్న స్వీట్ కార్న్, ఈ స్వీట్ కార్న్ కూడా నేను దీనిలోకి వేసేసుకుంటా.
ఇప్పుడు మనం తగినంత కారం వేసుకుందాం. మనకి కారం ఎంత సరిపోతుందో అంత. నేను ఇందాక కొంచెం ఉప్పు వేసాను కదా, ఇప్పుడు కొంచెం సాల్ట్. ఇట్లా మిక్సీ జార్ కడిగేసిన వాటర్, ఇంకొంచెం వాటర్ వేసుకుందాం. మనకి బంగాళదుంప ఉడకాలి కదా, ఇప్పుడు మనం వాటర్ వేసుకున్నాం కదా, మనం ఒక 10 నిమిషాలు మూత పెట్టేసుకుందాం. మన కర్రీ రెడీ అయిపోతుంది. మూత పెట్టేసుకుందాం 10 నిమిషాలు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి స్వీట్ కార్న్ మసాలా కర్రీ రెడీ అయిందో లేదో చూసేద్దాం. మూత తీసుకుందాం. మనకి స్వీట్ కార్న్ రెడీ అయిపోయింది, మసాలా కర్రీ. మనకి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. బౌల్లో తీసుకుందాం ఇప్పుడు. ఫ్రెండ్స్, మనకి స్వీట్ కార్న్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. కొంచెం కొత్తిమీర, మనకి స్వీట్ కార్న్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. చూసారు ఫ్రెండ్స్, మనకి స్వీట్ కార్న్ మసాలా కర్రీ మనకి చపాతీలోకి దోశలోకి, మనకి రాగి రొట్టె జొన్న రొట్టెలోకి దేనిలోకైనా బాగా సూపర్గా ఉంటుంది. కంపల్సరీగా మీరు కూడా ట్రై చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అక్షయపాత్ర. బాయ్ ఫ్రెండ్స్, ఇంకోసారి కొత్త వీడియోతో రేపు మీ ముందుకు వస్తాను.